ఉంది అధ్యక్ష చంద్రబాబు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా అధ్యక్ష ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.0 కింద ఎన్టీఆర్ హౌసింగ్ ఫర్ ఆల్ పథకం సమగ్రంగా అమలు చేసేటువంటి దానికి అధ్యక్ష 2 కోట్లు హౌసెస్ నిర్మాణం చేయాలని దేశవ్యాప్తంగా పెట్టుకుంటే మన రాష్ట్రంలో అధ్యక్ష 17,63,761 గృహాలు నిర్మించాలి. 24-25 నుంచి 28-29 వరకు ఇంత పెద్ద ఎత్తున పేద వారి యొక్క కళ నెరవేర్చేటువంటి దానికి ఒక బాధ్యతతోటి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష టిడ్కో కూడా గతంలో 14-19లో 2,04,600 ఇళ్ళు యుద్ధ ప్రాతిపదికన ఆనాడు నిర్మాణం చేయటం జరిగింది అధ్యక్ష. కొత్త టెక్నాలజీ ఆ షేర్ వాల్ టెక్నాలజీతో నిర్మాణం చేసినటువంటి టిడ్కో హౌసెస్ అధ్యక్ష గత ప్రభుత్వం 5 ఏళ్లు పట్టించుకోకపోయినా కట్టిన ఇళ్ళు పేదలకు హ్యాండ్ ఓవర్ చేయకపోయినా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టి ఆ షేర్ వాల్ టెక్నాలజీ ఉండటం వల్లనే ఈ రోజు కూడా ఆ ఇళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి అధ్యక్ష. తిరిగి మరలా ఈరోజు మనం వాళ్ళు ఇల్లు స్వాధీనం చేయకపో రిజిస్ట్రేషన్ చేశారు అధ్యక్ష. కొన్ని పేర్లు మార్చి కూడా మనమేమో డ్రా సిస్టంలో ఎలక్ట్రిక్ డ్రా తీసి మనం కేటాయిస్తే అవి కొన్ని మార్పులు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేశారు అధ్యక్ష. ఆ ఇంట్లో ఇంతవరకు చేరలే. ఇప్పుడు మనం వచ్చినా చేరుస్తున్నాం అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ చిలకలూరుపేట తీసుకుంటే 4,512 ఇళ్ళు ఆనాడు మనం గౌరవ మంత్రి నారాయణ గారి సమక్షంలోనే డ్రా తీసి ఇచ్చాము. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత అధ్యక్ష సుమారు 3,000 మందిని చేర్చాం అధ్యక్ష. ఆ విధంగా మన ప్రభుత్వం వచ్చిన తరువాత పేదవారి కళ నెరవేరుతా ఉంది. నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కూడా కోరేది దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది స్కూల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళకి షాపింగ్ కాంప్లెక్స్ కొంత కేటాయించారు అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వస్తే ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు కూడా చేరేటువంటి దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి 100% దాంట్లో చేరేటువంటి అవకాశం ఉంది. చేరనటువంటి వాళ్ళని నామినల్ రెంట్ తోటనే ఎవరికొరకు ఇవ్వమంటున్నాం. చేరకపోతే ఏమవుతుందంటే ఆ వుడ్ డ్యామేజ్ అవ్వటం కానీ ఐరన్తో ఉన్నటువంటి కానీ స్ట్రక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పక్కన ఉండేటువంటి వాళ్ళకు కూడా అభద్రతగా ఉండేటువంటి అవకాశం ఉంది. దానికి తోడు 3 మతాలకు సంబంధించి టెంపుల్స్ కూడా నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే టిడ్కో హౌసెస్ అధ్యక్ష చిలకూరుపేటలో 4,512 పూర్తి చేశాం. 1,108 అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. రేపు మార్చి ఏప్రిల్ పూర్తి అవుతా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, చిలకూరుపేట 5,520 ఇళ్ళు అంటే సుమారు 20,000 మంది ఉంటారు అధ్యక్ష యావరేజ్న. కాబట్టి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్, దేవాలయాలు కావచ్చు, అదేవిధంగా బరేల్ గ్రౌండ్స్ కూడా అడుగుతున్నారు అధ్యక్ష దగ్గరలో. ఎందుకంటే బరేల్ గ్రౌండ్స్ లేకపోతే కూడా వాళ్ళు మళ్ళా డిస్టెన్స్ ఎక్కువగా ఉంటాం. అది కూడా నేను మీ ద్వారా తీసుకొస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకి మనం ఏదైతే 2,39,000 ఇస్తున్నాం అధ్యక్ష గ్రామీణ PMAY గ్రామీణ కింద, అర్బన్ కింద 2.5 లక్షలు ఇస్తున్నాం. దాంట్లో ఎస్సీ చేనేతలకు 50,000, ఎస్టీలకు 75,000, అదేవిధంగా ఎస్టీలో గ్రూప్స్ ఉన్నటువంటి వాళ్ళకి ₹1,00,000 వరకు ఇస్తున్నాం అధ్యక్ష. ఆ విధంగా ఇచ్చేటువంటి దాంట్లో కొంత జాప్యం జరుగుతూ ఉంది. కాలువ శ్రీనివాస్ గారు చెప్పినట్టు 14-19 కాలంలో అధ్యక్ష అవి 2,73,709 ఇళ్ళు శాంక్షన్ చేశాం అధ్యక్ష. వివిధ దశల్లో ఉన్నాయి. రూఫ్ లెవెల్లో కావచ్చు, డిఫరెంట్ BL బేస్ లెవెల్ కావచ్చు, ఇట్లా ఉన్నాయి. ఫేస్డ్ మేనర్లో ఫోటోలు తీసి కరెక్ట్గా లేకపోతే పేమెంట్ రాదనేటువంటి భయం ఉంది అధ్యక్ష లబ్ధిదారులకి. దానివల్ల ఏమవుతుంది, మనం పేమెంట్ ఇస్తామని ఆస్తూ కొన్నేమో మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. కొంతమంది ఏమో స్లాబ్లు కూడా వేసుకున్నారు అధ్యక్ష. ఇటీవల నేను మా సెక్రటరీ గారితో కూడా మాట్లాడాను. స్లాబ్లు వేసుకోవాలంటే మనం డబ్బులు ఇవ్వకపోయినా కొంతమంది వేసుకుంటామంటున్నారు ఫోటోలు తీసంటే. అది కొన్ని మనం శాంక్షన్ ఉన్నటువంటి వాటికి మనం యాక్సెప్ట్ చేద్దామని కూడా చెప్పడం జరిగింది మనం సెక్రటరీ గారు. ఆ విధంగా అధ్యక్ష వీటి మీద ఒక క్లారిటీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్లాబ్ దాకా వచ్చి ఆగిన వాళ్ళు కూడా మేము స్లాబ్ వేసుకుంటాం, ఒక క్లారిటీ ఇవ్వమని అడుగుతున్నారు. శ్రీనివాస్ గారు చెప్పింది ప్రతి నియోజకవర్గంలో ఈ ప్రాబ్లం ఉంది. 919,82,00,000
ఈ 14-19 మన సమయం ఉన్నది. అదేవిధంగా అధ్యక్ష 19-24 ఇస్తున్నారు. 19 to 24 మధ్యలో పేమెంట్స్ ఏమో ఇప్పుడు కూడా వస్తున్నాయి, మనం వచ్చినాక కూడా 14-19 సమయంలో రిలీజ్ కావట్లా. దీని మీద క్లారిటీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలో ఉన్నారు కాబట్టి, హౌసింగ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఒక క్లారిటీ ఇవ్వవలసినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష దీని మీద. అదేవిధంగా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు పేదలు హర్షించేటువంటి విధంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ప్రకటించారు అధ్యక్ష. అవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే కావాల్సినటువంటి ఇంటి స్థలం కావాల్సినటువంటి వాళ్ళు అప్లై చేశారో అది పేదవారికి ఇంటి స్థలము, ఇంటి స్థలంతో పాటు ఇల్లు కళ నెరవేరబోతా ఉంది అధ్యక్ష. ఇది దేశంలో నాకు తెలిసి 3 సెంట్లు పేదవారికి రూరల్లో కానీ, పట్టణంలో 2 సెంట్లు ఇవ్వడం అనేటువంటిది మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం అని నేను గర్వంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంటి స్థలాలు అధ్యక్ష, ఎందుకంటే 30 లక్షల స్థలాలని చెప్పి కొన్నేమో నివాస యోగ్యానికి అనుకూలమైనటువంటి కొన్ని అధ్యక్ష, కొన్ని నివాస యోగ్యానికి అనుకూలం కాని భూములు కొన్నారు అధ్యక్ష. అది చిలకలూరుపేట కావచ్చు, వినుకొండ కావచ్చు, అనేక ప్రాంతాల్లో. మా దగ్గర అయితే చాలా దారుణం అధ్యక్ష. చిలకలూరుపేటలో గతంలో మాజీ మంత్రి మీద వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. నేను గత అసెంబ్లీలో కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాను. 241 ఎకరాలు కొన్నారు అధ్యక్ష. చిలకలూరుపేటలో 3 నుంచి 10 లక్షల రూపాయలు ముందే చెక్కులు తీసుకున్నారు అధ్యక్ష. రేట్ ఎక్సెస్ ఇప్పిస్తాం, 3 నుంచి 10 లక్షల రూపాయలు చెక్కులు తీసుకొని గౌరవ ఏదైతే మాజీ మంత్రి తీసుకుంటే అధ్యక్ష, ఒక్క నిమిషం అధ్యక్ష, ఇది చాలా మా శ్రీనివాస్ గారు చెప్పినట్టు చాలా సీరియస్ ఇష్యూ ఇళ్ల స్థలాలది. ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. దీని మీద కోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. రాష్ట్రంలో ఎక్కడెల్లా చిలకలూరుపేటలో విడుదల రజనీ మీద కోర్టుకు వెళ్తే అధ్యక్ష, ఆ కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళకి పేమెంట్ చేశారు అధ్యక్ష. బ్యాక్ వెనక్కి పేమెంట్ ఇచ్చారు, కోర్టులో కేసులు విత్డ్రాయల్ చేసుకున్నారు. ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ. ఈ విధంగా రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. వినుకొండలో కూడా జరిగింది అధ్యక్ష. వినుకొండలో కూడా నివాస యోగ్యంగానే భూములు కొని దాని మీద కూడా మా ఆంజనేయులు గారు అనేక సార్లు మాట్లాడటం కూడా జరిగింది అధ్యక్ష. స్టేట్ మొత్తం ఉంది అధ్యక్ష. దీని మీద కమిషన్, ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే భూములు సేకరించారో, ఎక్కడ అవినీతి జరిగిందో తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష టిడ్కో ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళకి లిఫ్ట్లు పెట్టాలనేటువంటిది కూడా మా దగ్గరే కాదు అధ్యక్ష, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కొంతమంది 6 ఫ్లోర్లు, కొంతమంది పైకి వెళ్ళలేక అధ్యక్ష, సీనియర్ సిటిజన్స్ వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చిలకలూరుపేటలో నా దృష్టికి అనేకం వచ్చినాయి అధ్యక్ష. మా కింద ఇవ్వండి, మేము పైకి వెళ్ళలేకపోతున్నాం. ఇది నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అధ్యక్ష ఈ సమస్య. కాబట్టి దీన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఆ ఇంటి స్థలాలను మాత్రం తప్పకుండా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఎక్కడెక్కడ భూములు ఎక్విజేషన్ చేశారు, ఇంటి స్థలాల పేరిట నివాసయోగ్యంగాని భూములు ఇచ్చారు అధ్యక్ష. భవిష్యత్తులో కూడా కొన్ని వాడు సేకరించిన భూముల్లో ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేనటువంటివి ఉన్నాయి. చిలకలూరుపేట ఒకటి ఎగ్జాంపుల్ కూడా ఉంది అధ్యక్ష. కాబట్టి వీటి మీద కూడా ఎంక్వైరీ చేయాలని నేను మీ ద్వారా కోరుకుంటూ, పేదల ఇంటి కళ సాకారం చేసేటువంటి దానికి ఈ బడ్జెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు 6,357 కోట్లు కేటాయించి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలుగజేసి ఈ యొక్క టిడ్కో హౌసెస్ కూడా అధ్యక్ష గత 5 ఏళ్లు నిర్లక్ష్యం చేసిన ఈ ప్రభుత్వంలో అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారనేటువంటి ఒక నమ్మకంలో కూడా ఉన్నారు అధ్యక్ష. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్ చేయాలి. ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వాటిలో కూడా లేఅవుట్లు కూడా డెవలప్ చేయాలి అధ్యక్ష. లైటింగ్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, కరెంట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే మనం కట్టేటువంటి కొన్ని ఇళ్లకి ఇంకా కొంత ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. ఆ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 5 ఏళ్లలో 17,63,000 ఇళ్లు, 761 ఇళ్లు నిర్మాణం చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతున్నందుకు ఈ బడ్జెట్ కేటాయించినందుకు స్వాగతిస్తూ మీ ద్వారా ఈ యొక్క ఎంక్వైరీ కమిషన్ చర్యలు తీసుకోవాలని కూడా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు.